నన్నయ్య యూనివర్సిటీ అద్భుతమైనటువంటి యూనివర్సిటీ. యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు బాగా ఉన్నాయి. రీసెంట్గానే ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహిళా వైస్ ఛాన్సలర్ని అక్కడ నియమించారు. వివిధ భాషలు ఏదైతే అడవి భాషల్ని గ్రంథీకరించినటువంటి ఆమెను అక్కడ చేర్చారు. అందరం సంతోషించాం. కానీ ఇప్పుడు ఒక పెద్ద ఇష్యూని ఎలా ట్యాకిల్ చేయాలో అందరూ కలిసి సీరియస్గా ఆలోచించాలి. ఇటు నారా లోకేష్ గారి దగ్గర నుంచి, లోకల్ పోలీసుల దగ్గర నుంచి, వైస్ ఛాన్సలర్ దాకా. ఏంటది అంటే అక్కడ ఉన్న పొలిటికల్ సైన్సెస్ తెలుగు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్స్, నేను పేర్లు ప్రస్తావించట్లేదు ఎందుకంటే ముందు అసలు స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి, వాళ్ళకి సంబంధించి జరిగినటువంటి పరిణామం. గత నెల 19వ తారీఖు కనగా ఇద్దరు ఆడపిల్లలు కంప్లైంట్ చేశారు వైస్ ఛాన్సలర్కి. ఏమని? అక్కడ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్సు ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు చెప్పి వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి, లోకేష్ గారితో పరిచయాలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటితో పరిచయాలు ఉన్నాయి అనేటటువంటిది అక్కడ చెప్పుకు తిరుగుతారట. తిరుగుతా వీళ్ళు చేస్తున్న పని ఏంటి? అక్కడ ఆడపిల్లలకి నీకు 100కు 100 మార్కులు వేసేది మేమే, మిగతా వాళ్ళు కూడా మా ఫ్రెండ్సే కాబట్టి 100కు 100 వేయిస్తాం, మాతో కాసేపు వచ్చి ఎంజాయ్ చేయండి. రూమ్లో ఇద్దరిది ఒకటే రూము, ఇదే ఇద్దరు కలిపి ఒకే రూమ్ని తీసుకుని ఎంజాయ్మెంట్ కోసం బిర్యానీలు, ఫుడ్ గిట్టి ఇట్లాంటివి ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఇష్టపడ్డటువంటి అమ్మాయిలు, ఆ అమ్మాయిల చేతన మిగతా వాళ్ళని ట్రాప్ చేయించే వ్యవహారం నడుస్తుంది. అట్లా అంగీకరించకపోతే కనుక వాళ్ళని ఏడిపించేటటువంటి కార్యక్రమం నడుస్తోంది అంటూ వీళ్ళ ట్రాప్ గురించి ఒక దళిత బాలికలు ఇద్దరు వైస్ ఛాన్సలర్ కంప్లైంట్ చేస్తే, సాధారణంగా ఇట్లాంటి వాటికి లైంగిక వేధింపుల నివారణ కమిటీలు ఉంటాయి. ఆ కమిటీ విచారణ ప్రారంభించింది. వీళ్ళ పేర్లు డిస్క్లోజ్ కాకూడదు కానీ వీళ్ళ పేర్లు డిస్క్లోజ్ అయిపోయినాయి. వీళ్ళకి ఆ ప్రొఫెసర్లు ఫోన్ చేసి భయపెట్టినటువంటి ఉదంతం కూడా అక్కడ రికార్డ్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసర్సే లైంగిక వేధింపుల వ్యవహారం. చివరికి ఆ హెరాస్మెంట్ తట్టుకోలేక ఒక అమ్మాయిని తల్లిదండ్రులు వచ్చి, ఇక అమ్మాయి ఆత్మహత్య చేసుకునే దిశకు వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్ళిపోయారు. నిన్న అంతటి స్టేజ్కి వచ్చింది. ఆడపిల్లలు తమకి సంబంధించిన లైంగిక వేధింపుల బాధని బయటికి చెప్పుకోలేనంతటి మనోవ్యాధి అనుభవిస్తారు. అలాంటి వాళ్ళకి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యవస్థలో ఈ విధమైనటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు. మనకి చేత కాకపోతే పోలీసులకి ఇచ్చి దర్యాప్తు చేయమనాలి, పోలీసుల చేత దర్యాప్తు చేయించాలి, లేదు సిఐడి చేత దర్యాప్తు చేయించాలి. అంతేగాని వదిలేస్తే వీళ్ళ వల్ల బాధితులు ఎంతమంది అయ్యి ఉంటారు? వీళ్ళు ఏ బాధ పెట్టలేదా? రైట్, దెన్ నో ప్రాబ్లం, అది కూడా వాళ్ళే తేలుస్తారు కదా. దర్యాప్తు జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద, పోలీస్ యంత్రాంగం మీద, నన్నయ్య యూనివర్సిటీ యాజమాన్యం అంటే లైక్ వైస్ ఛాన్సలర్ గారి మీద ఉంది.